నమస్కారం. శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఒక దీపం 1000 దీపాలను వెలిగించగలదు. ఒక సంకల్పం కోట్లాది మందిని ప్రభావితం చేయగలదు. ఒక్క ముందడుగు ప్రపంచాన్ని మనతో నడిపించగలదు. ఆ స్ఫూర్తి రగిలించగలిగితే విశ్వమంతా ఒక్కటై నిలుస్తోంది, ఒకే గొంతై పిలుస్తోంది. సృజనాత్మకత, కళాత్మకత రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే కళాకారులు సృజనాత్మకంగా ఆలోచిస్తారు, అందరికంటే భిన్నంగా కనిపిస్తారు, విభిన్నంగా జీవిస్తారు. ఇందిర కూడా ఆ కోవకే వస్తారు. ఆమె ఓ డిజైనర్, అంతేనా అనుకునే లోపే ఆమెలో ఓ డాన్సర్ కనిపిస్తోంది. అంతలోనే సంగీతం నేర్చుకోవాలని తపన పడే విద్యార్థిని కనిపిస్తోంది. చిన్నారులకు కథ చెప్పే అమ్మ, అందరితో కలిసి ఏదో కొత్తగా సాధించాలని స్వాప్నికురాలు, ఇలా విభిన్న కోణాలను ప్రదర్శించే ఆ యువతి మనోగతి ఈరోజు మన శక్తిలో చూద్దాం. అందమైన డిజైనర్ వేర్ నేటి తరానికి నచ్చిన మొట్టమొదటి అంశం. ఫ్యాషన్ ఫాలో అయ్యే యంగ్ తరంగుల కోసం సరికొత్త డిజైన్ల శ్రేణిని స్వయంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇందిర. నా పేరు ఇందిరా పెనుబోలు. నేను ఒక డిజైనర్ని. ఎక్కువ సారీస్ అండ్ బ్లౌజెస్ చేస్తూ ఉంటాను. ఐ డిజైన్ అనే ఒక డిజైన్ కంపెనీ నేనే స్టార్ట్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ కాన్సన్ట్రేషన్ బ్లౌజెస్, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ దాని మీద ఉంటుంది. చాలా కస్టమ్ డిజైన్ చేస్తాను. అండ్ యాజ్ యూ కెన్ సీ, సారీస్, కస్టమ్ ఆర్డర్స్ నా ఫార్టే అన్నమాట. కాంటా వర్క్, జర్దోసి, కుందన్, కట్ వర్క్, ఇలా ఎన్నో రకాల ప్రత్యేక దుస్తులను బొటిక్లో విక్రయిస్తున్నారు. యాక్చువల్లీ నేను చాలామంది యూఎస్ బేస్డ్ కస్టమర్స్కి కూడా సప్లై చేస్తాను. ఈమెయిల్ మీద మాట్లాడుకుంటాం. కొంతమంది అయితే ఇప్పటివరకు నేను 2 yearsలో అస్సలే కలవలేని కస్టమర్స్ అనమాట. ఫొటోస్ పంపిస్తాను, వాళ్ళు డిజైన్స్ చూస్తారు, ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాము. సో వాళ్ళకి యుఎస్ అంటే వేరే దేశానికి పంపించాలంటే వాళ్ళకి అన్ని యాక్సెసరీస్ అన్నీ అవసరం ఉంటాయి. మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, సెల్ ఫోన్ పౌచెస్, షూస్ అన్నీ యాక్సెసరైజ్ చేసి సెట్గా పంపిస్తానన్నమాట. రాజధానికే కాదు, విదేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక పార్టీ వేర్లను తయారు చేస్తున్నారు. ఇదంతా ఆమె వృత్తిలో భాగం. యాక్చువల్లీ నేను చాలామంది యూఎస్ బేస్డ్ కస్టమర్స్కి కూడా సప్లై చేస్తాను. ఈమెయిల్ మీద మాట్లాడుకుంటాం. కొంతమంది అయితే ఇప్పటివరకు నేను 2 yearsలో అస్సలే కలవలేని కస్టమర్స్ అనమాట. ఫొటోస్ పంపిస్తాను, వాళ్ళు డిజైన్స్ చూస్తారు, ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాము. సో వాళ్ళకి యుఎస్ అంటే వేరే దేశానికి పంపించాలంటే వాళ్ళకి అన్ని యాక్సెసరీస్ అన్నీ అవసరం ఉంటాయి. మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, సెల్ ఫోన్ పౌచెస్, షూస్ అన్నీ యాక్సెసరైజ్ చేసి సెట్గా పంపిస్తానన్నమాట. యంగ్ డిజైనర్గా రాష్ట్రంలోనూ విదేశాల్లోనూ పేరు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది అంటారు ఇందిర. ఇంతకీ ఈ వృత్తి ఎంచుకోవడానికి కారణం తన అమ్మమ్మ అంటారు. అదేంటి, అల్ట్రా మోడర్న్ అమ్మాయికి ఆధునిక డిజైన్లకు అమ్మమ్మకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అది ఆమె మాటల్లోనే విందాం. ఆమె డిజైనర్ వేర్ ప్రత్యేకత ఏంటంటే క్యాటలాగ్ అనుసరించి అవి తయారవవు. ఎక్కడో డిజైన్ చేసిన దుస్తుల క్యాటలాగ్ చూసి కస్టమర్లను ఆకట్టుకోవటం తనకు నచ్చదు అంటారు ఇందిర. స్వయంగా తాను డిజైన్ చేసిన వాటినే కస్టమర్లకు చూపిస్తూ ఉంటారు. అవే వారికి బాగా నచ్చడంతో వేరే ప్యాటర్న్స్ చూపించమని అడగరు. అందుకే ఇంతవరకు తన బొటిక్కు క్యాటలాగ్ అవసరమే రాలేదు అని గర్వంగా చెబుతారామే. బిజినెస్ అంటే క్లయింట్స్ వస్తారు, డిస్కస్ చేసుకుంటాము ఏం కావాలో, ఎలాంటి డిజైన్ కావాలో.
బుక్స్ చూపిస్తాను. ఇప్పటివరకు క్యాటలాగ్ అనేది నా దగ్గర లేదు. షాప్ నుంచి నేను ఇప్పటివరకు క్యాటలాగ్ కొనలేదు. మొత్తం నేను తయారు చేసిన డిజైన్స్, నేను డ్రా చేసిన డిజైన్స్, ఇమాజినేషన్ వాడి చేసిన డిజైన్సే వాడతాను అనమాట. ఐ థింక్ దట్ ఈస్ మై స్పెషల్ పాయింట్ అండ్ యునీక్నెస్. క్యాటలాగ్ ఉంటుంటే ఒక్కోళ్ళ దగ్గర డిజైన్ ఇంకొక దగ్గర కూడా ఉంటుంది. అలా లేకుండా క్లయింట్కి నచ్చేటట్టు, క్లయింట్కి మ్యాచ్ అయ్యేటట్టు, కస్టమర్ నీడ్స్ సూట్ అయ్యేటట్టు చేసిస్తాను అనమాట. వృత్తిపరంగా డిజైనర్ అయితే ప్రవృత్తిపరంగా ఆమెలో ఎన్నో కోణాలున్నాయి. అందులో ఒకటి డాన్స్. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఆసక్తి. పెద్దయ్యాక జాబ్, బిజినెస్, కుటుంబ బాధ్యతల్లో పడ్డాక ప్రత్యేకంగా డాన్స్ చేసే సందర్భం ఎదురవ్వదు. అంతే అని సరిపెట్టేసుకునే మనస్తత్వం కాదు ఆమెది. అందుకే చుట్టుపక్కల చిన్నారులను పోగేసి వారికి చిన్న చిన్న స్టెప్స్ నేర్పిస్తూ డాన్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకు డాన్స్ నేర్పడం వారికి ఆట విడుపుగా ఉంటుంది. నాకు నా డాన్స్ దగ్గరగా ఉంటుంది అంటారు ఇందిర. ఐ డిజైన్ ఒక బుటీకే కాదు, స్టూడియో కూడా, ఆర్ట్ స్టూడియో అనమాట. సో ఇక్కడ ఆర్ట్కి రిలేటెడ్ వేరేవి డాన్స్, మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్, ఎస్పెషలీ తరంగ్ అనే మ్యూజిక్ అకాడమీ కూడా ఇక్కడే రన్ చేస్తానన్నమాట. Tarang is a non-profit organization and music classes ఏమో కీబోర్డ్, గిటార్, కర్ణాటిక్ వోకల్స్ రన్ చేస్తాము. తరంగ్ ఆర్ట్ స్టూడియో ఇది మరో అంకం కాదు, బొటిక్ లో అంతర్భాగమే. అంటే డిజైనర్ ఆర్ట్ స్టూడియో అన్నమాట. ఓవైపు బొటిక్, మరోవైపు కళాత్మక సెటప్. వివిధ వాయిద్యాలు, సంగీతం నేర్చుకునేందుకే ఈ స్టూడియో నెలకొల్పారు ఇందిర. అండర్ ద ఏజ్ ఆఫ్ 40 వరకు వోకల్స్ అయినా, ఇన్స్ట్రుమెంటలిస్ట్ అయినా, హిందుస్థానీ, కర్ణాటిక్ రెండుని ప్రమోట్ చేస్తాము. We pick musicians who have no platform. We give them a platform to play, and once every 3 months we organize this. Re ga ma pa ga ma pa pa Tarang actually Carnatic as well as Hindustani vocalist, instrumentalist ni encourage చేస్తుంది. కాకపోతే ఇక్కడ క్లాసెస్ మాత్రం కర్ణాటిక్ వోకల్స్ అండ్ హిందుస్థానీ వోకల్స్ నేర్పిస్తాము అండ్ కీబోర్డ్ అండ్ గిటార్ నేర్పిస్తాము. తానొక్కటి నేర్చుకోవటానికి స్టూడియో ఎందుకు అనుకోవచ్చు. తానొక్కతే కాదు, ఇరుగు పొరుగున ఉన్న ఆసక్తి కల ఎందరో మహిళలు, పిల్లలు కలిసి నేర్చుకోవాలనే ఈ స్టూడియో స్టార్ట్ చేశారామే. తరంగ్ ఆధ్వర్యంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పండుగలు, వేసవి సెలవులు, ఫంక్షన్ల సమయాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. యువ సంగీత అభిమానులను ప్రమోట్ చేస్తూ ఉంటారు. As of now, eventually, hopefully వస్తుంది. Right now, I design కింద వస్తుంది డాన్స్. మోస్ట్లీ బాలీవుడ్ డాన్సెస్ నేర్పిస్తాము. పిల్లల కోసము, లేడీస్ కోసము, కొంచెం ఈవినింగ్ టైం పాస్ లేకపోతే సంగీత్ ఫంక్షన్స్లో పర్ఫామ్ చేసేటట్టు, హ్యాపెనింగ్ సాంగ్స్ అంటే అప్కమింగ్ తెలుగు సాంగ్స్ అన్న బాలీవుడ్ సాంగ్స్ నేర్పిస్తాం అనమాట. ఈ క్లాసెస్ సెషన్ వైజ్ కండక్ట్ చేస్తాము. సమ్మర్ స్పెషల్ అన్న, హాలిడే స్పెషల్ అన్న, దసరా అప్పుడు స్పెషల్స్ అనమాట. ఇందిర ఇష్టపడి చేసే మరో పని స్టోరీ టెల్లింగ్.
పిల్లలను కూర్చోబెట్టుకుని కథలు చెప్పే పెద్దలు ఇప్పుడు లేరు. వీడియో గేమ్స్, కంప్యూటర్, టీవీ నేస్తాలైపోతున్న ఈ రోజుల్లో పిల్లలకు కథలు వినే తీరిక ఉండడం లేదు. అందుకే చుట్టూ ఉన్న చిన్నారులకు కథలు చెప్పడం మొదలు పెట్టారామె. ఒక థీమ్ ని ఎంచుకుని దానికి తగ్గట్టు పిల్లలకు నచ్చేట్టు కథలు చెబుతూ ఉంటారు. ఈసారి వినాయక చవితి సందర్భంగా గణేశుడి కథలు, గణపతి విగ్రహాలను స్వయంగా తయారు చేయించటం వంటి పనులతో బిజీగా ఉన్నారు ఇందిర. Future plans for iDesign is to see it really big as a design and art studio. I want to make a very nice dance floor and music floor, and musical instruments. I want to include musical instruments. I want to get into various activities for children, women, and also I want to start sending my designs to European countries. Right now I'm already sending to US and Dubai. So the idea is to get not just local but also global, to take maybe our children abroad to make them perform, to take the designs from here abroad. That is the idea, to show the world what Hyderabad has.